అందరికీ నమస్కారములు. తెలుగు వ్యాకరణం. ఈరోజు మనం కర్త, కర్మ, క్రియ గురించి తెలుసుకుందాం. వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి కర్త, కర్మ, క్రియ చాలా ముఖ్యం. కర్త అంటే పనిని చేసేవారు. ఎవరు అని ప్రశ్నిస్తే కర్త. కర్మ అంటే పని యొక్క ఫలితాన్ని పొందేది. వాక్యంలో ఏమిటి, ఎవరిని అని ప్రశ్నిస్తే కర్మ. క్రియ అంటే జరిగిన పనిని తెలియజేసేది. ఏం చేశారు అని ప్రశ్నిస్తే క్రియ. కర్తకు ఉదాహరణ చూద్దాం. పనిని చేసేవారిని కర్త అంటారు. కవిత గేయం రాసింది. ఈ వాక్యంలో అంటే గేయం ఎవరు రాశారు? కవిత. అంటే కర్త. కవిత ఇక్కడ కర్త. కర్మకు ఉదాహరణ. కర్త చేసిన పని యొక్క ఫలితం అనుభవించున్నది కర్మ. కవిత ఏమి రాసింది? ఇక్కడ కవిత అంటే గేయం. ఏమి రాసింది? గేయం. కర్మ. క్రియకు ఉదాహరణ. పనిని తెలియజేయునది క్రియ. అంటే కవిత ఏమి రాసింది? రాసింది క్రియ. ఇక్కడ చూడండి. సుమ మొక్కలు నాటింది. ఈ వాక్యంలో సుమ కర్త, నాటింది క్రియ, మొక్కలు కర్మ. అంటే వాక్యంలో ముందుగా వచ్చే పదం కర్త, చివరిలో వచ్చే పదం క్రియ, మధ్యలో ఉండే పదం కర్మ.